సో అవి ఏంటా అని దగ్గరగా వెళ్ళి చూస్తాడు. అప్పుడే తనకి అర్థమైపోతుంది అవి రాళ్ళు కాదు బంగారం అని. సో వెంటనే కీత్ని పిలుస్తాడు. కీత్ కూడా వచ్చి ఆ రాళ్ళని చెక్ చేస్తాడు. అబ్బాబ్బే ఇవి రాళ్ళే అయి ఉంటాయి, ఎందుకంటే ఇంత ఎడారిలో బంగారం ఎక్కడిది, ఇవి ఎక్కడ ఎలా పడిపోయి ఉంటాయి అని అంటాడు. సో ఖచ్చితంగా ఇవి రాళ్ళే అని అంటాడు. సో తన దగ్గర ఉన్న లైటర్తో నిప్పు పెడతాడు, ఆ రాయికి వెలిగిస్తాడు. సో అసలు ఎంతైనా సరే అది అసలు నల్లగా మారదు. సో అప్పుడు వాళ్ళిద్దరికి క్లారిటీ వస్తుంది, ఇది ఖచ్చితంగా 916 గోల్డే అని. ఆ తర్వాత వాళ్ళు కారులో ఉన్న సామాన్లు ఉపయోగించుకొని దాని చుట్టూ దవ్వుతారు. ఆ బంగారం రాళ్ళని ఎలాగైనా సరే బయటికి రప్పించాలి అని అనుకుంటారు. కాసేపు అలా తవ్విన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అది చిన్న రాయి కాదు అని, చాలా పెద్ద రాయి భూమి లోపల వరకు ఉంది అని. ఇది చాలా పెద్ద గోల్డ్ స్టోన్ అని అనుకుంటారు. ఇద్దరు చాలా కష్టపడి ఆ రాయి చుట్టూ తవ్వి దాన్ని ఎలాగైనా సరే బయటికి రప్పించాలి అని అనుకుంటారు. కానీ దాన్ని 1 ఇంచు కూడా కదపలేరు. అప్పుడే కీత్కి ఒక ఐడియా వస్తుంది. ఆ వెహికల్లో ఒక తాడు ఉంటుంది.